మహాశివరాత్రి రోజున శివుడిని ఏ విధంగా పూజించాలి? శివుడికి ఇష్టమైన రోజు సోమవారం. సోమవారం రోజున శివుడికి పూజలు నిర్వహిస్తే శివ అనుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజున భక్తులు శివుడికి ఉపవాసం మరియు జాగరణ చేస్తారు. మహాశివరాత్రి రోజున 4వ జాము వరకు మెలకువగా ఉండి, ఎవరైతే పరమశివుడిని ధ్యానిస్తూ ఉంటారో వారికి మోక్షం లభిస్తుంది. 2024లో మహాశివరాత్రి మార్చి 8వ తారీఖున వచ్చింది. మహాశివరాత్రి శుక్రవారం 8వ తారీఖున రాత్రి 9:57 ప్రారంభమై, మార్చి 9వ తారీఖున అనగా శనివారం సాయంత్రం 6:17 వరకు ఉంటుంది. మహాశివుడికి ఉపవాసం మరియు జాగరణ అనేది ఉదయం పూట మొదలై మరుసటి 4వ జాము వరకు భక్తులు ఉండడం జరుగుతుంది. శనివారం రోజున సాయంత్రం సమయానికి మహాశివరాత్రి ఘడియలు ముగియడం వలన శుక్రవారం రోజున మహాశివరాత్రిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రికి సంబంధించిన పురాణ కథ అనేది ఒకటి ఉంది. మహాశివరాత్రి రోజున శివుడిని ఏ విధంగా పూజిస్తే శివ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను శివరాత్రి లోపు తప్పకుండా ఒక్కసారైనా వినాలని, అలా విన్నవారికి శివ అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. పూర్వకాలంలో గురు ద్రుహుడు అనే బోయవాడు ఉండేవాడు. అతడు తమ కుటుంబాన్ని పోషించడానికి అడవుల్లో జంతువులను మరియు పక్షులను వేటాడుతూ ఉండేవాడు. అతడు జంతువులను మరియు పక్షులను క్రూరంగా చంపి వాటిని ఆహారంగా భుజించేవాడు. అతడు ఏనాడు కూడా పుణ్యకార్యాలు ఎరుగడు. ఒక రోజున బోయవాడికి పక్షులు మరియు జంతువులు ఏ ఒక్కటి కూడా దొరకలేదు. ఇంటికి ఆహారం తీసుకువెళ్తేనే గాని కుటుంబంలో ఉన్న వారి యొక్క ఆకలి తీరదు. దాని కొరకు బోయవాడు చీకటి పడినా కూడా అడవిలోనే ఉండిపోయాడు. అయితే ఆ రోజున మహాశివరాత్రి. బోయవాడు అడవి అంతటా వెతికి ఎక్కడా కూడా జంతువులు దొరకకపోవడంతో ఒక సెలయేటి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక బూరలో నీటిని తీసుకుని అక్కడ దగ్గర్లో ఉన్న చెట్టుపైకి ఎక్కాడు. అయితే ఆ బోయవాడు ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం. బోయవాడు జంతువుల కోసం ఎదురు చూస్తుండగా ఒక ఆడ జింక ఆ సెలయేటి దగ్గరికి వచ్చింది. జింకను చంపడానికి బోయవాడు బాణం వేయుచుండగా జింక అది చూసి, ఓ బోయవాడా, నాకు కుటుంబం ఉన్నది. నేను తిరిగి వస్తాను అని నా కుటుంబం ఎదురు చూస్తున్నది. నేను ఇంటికి వెళ్ళి నా కుటుంబానికి జరిగిన విషయము చెప్పి మళ్ళీ నీకు వచ్చి ఆహారం అవుతాను. నన్ను నమ్ము అని చెప్పింది. దాని మాటలకు బోయవాడు సరే వెళ్ళి త్వరగా రా అని చెప్పాడు. బోయవాడు బాణం వేసే సమయంలో అతని చేతి తగిలి బూరలో ఉన్న కొంచెం నీరు మరియు 2 బిల్వ వృక్షం ఆకులు నేలపై పడ్డాయి. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉన్నది. అది ఆ బోయవాడు గమనించలేదు. బోయవాడు దగ్గర నుండి పడిన నీరు మరియు బిల్వ వృక్షం ఆకులు అనేవి శివలింగంపై పడడం జరిగింది. అది మొదటి జాము. మరికొంతసేపటికి మగ జింక సెలయేటి దగ్గరికి వచ్చింది. బోయవాడు మరల బాణం వేయచుండగా అతని చేయి తగిలి మరల నీరు మరియు బిల్వవృక్షం ఆకులు శివలింగంపై పడడం జరిగింది. అది రెండవ జాము. అయితే ఆ మగ జింక కూడా ఆడ జింకలాగే ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఇక 3వ జాములో మరొక జింక అక్కడికి వచ్చింది. 3వ జాములో కూడా యథావిధిగా నీరు మరియు బిల్వ వృక్షం ఆకులు శివలింగంపై పడడం జరిగింది. అలా సెలయేటి దగ్గరికి వచ్చిన జింక తన కుటుంబంతో చెప్పి వస్తాను అని వెళ్ళిపోయింది. 4వ జాము రాగానే ఒక జింక పిల్ల సెలయేటి దగ్గరికి వచ్చింది. దానిని చూసి బాణం వేయుచున్న బోయవాడు చేయి తగిలి యథావిధిగా నీరు మరియు బిల్వవృక్షం ఆకులు శివలింగంపై పడడం జరిగింది.
నీరు త్రాగడానికి వచ్చిన జింకపిల్ల తన తల్లిదండ్రులకు చెప్పి వస్తాను అని వెళ్ళిపోయింది. ఇలా 4 జింకలు ఒక చోట కలుసుకున్నాయి. తాము బోయవాడికి ఆహారంగా వెళ్తున్నామని తెలుసుకొని, నేను ముందు వెళ్తాను అంటే నేను ముందు వెళ్తాను అని 4 జింకలు కలిసి బోయవాడు దగ్గరికి వచ్చాయి. ఆ 4 జింకలు బోయవాడితో, మేము నలుగురం నీకు ఆహారముగా వస్తాము, మమ్మల్ని చంపి ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్పగా, బోయవాడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ కూడా తను బాణం వేయచుండగా, జంతువులు మరియు పక్షులు భయపడి పారిపోయేవని కాని, ఈ 4 జింకలు తమకు ఆహారం అవుతానని, స్వయంగా వచ్చాయని తెలుసుకొని బోయవాడు కంటనీరు పెట్టుకున్నాడు. వెంటనే వాటిని వెళ్ళిపొమ్మని చెప్పి తన దగ్గర ఉన్న బాణము, విల్లును విరిచేసి పడేశాడు. అయితే బోయవాడికి తెలియకుండానే 4 జాములలోనూ, నీటితోనూ మరియు బిలో వృక్షం ఆకులతోనూ శివుడికి అభిషేకం జరిగింది. వెంటనే ఈశ్వరుడు ప్రసన్నుడై వేటగాడితో వత్సా నేను ఈశ్వరుడను. నువ్వు నాకు 4 జాములలోనూ అభిషేకం చేయడం జరిగింది. కనుక నువ్వు గుహుడనే పేరుతో శృంగాబేరి పురాన్ని పాలించు. సమస్త భోగాలు అనుభవించు. శ్రీరామచంద్రునికి ఆతిథ్యం ఇచ్చి తర్వాత కైలాసమునకు చేరుతావు అని చెప్పి మాయమయ్యాడు. కనుక మహాశివరాత్రి రోజున తెలిసిగాని తెలియక గాని ఎవరైనా శివలింగానికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితము లభిస్తుందని శివపురాణంలో చెప్పడం జరిగింది. మాఘ మాసంలో బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి, ఈశ్వరునికి అభిషేకము మరియు బిల్వపత్రాలతో పూజ చేసిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణంలో వివరించడం జరిగింది. కనుక 2024 సంవత్సరంలో మహాశివరాత్రి శుక్రవారం మార్చి 8వ తారీఖున జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం ప్రారంభం అవుతుంది. లింగోద్భవ సమయంలో పరమశివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండాలి. కుదిరిన వారు తప్పకుండా 4వ జామ వరకు జాగరణ చేస్తే కైలాసం చేరుకుంటారు. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు. మహాశివరాత్రి రోజున పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.